నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా కార్తీకంలో విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయో, అలాగే కార్తీక మాసంలో విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణమూర్తిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతుందని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఏం చెప్పారంటే, అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ పద్మే నైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత అని స్కాంద పురాణంలో శ్లోకం చెప్పారు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన 1700 తప్పులు, 1700 పాపాలు, 1700 దోషాలు పోగొట్టుకోవటానికి పద్మే నైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత, కార్తీక మాసంలో ఒక్క పద్మపుష్పాన్ని విష్ణువుకు సమర్పించాలి అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఒక పద్మపుష్పం విష్ణువుకు సమర్పిస్తే 1700 పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్ తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథా అంటూ స్కాంద పురాణంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్ అంటే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో హరిని మల్లెపూలతో పూజించినట్లయితే తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథ, వాళ్ళ పాపాలు ఎలా తొలగింపజేసుకోవచ్చు అంటే, సూర్యోదయము కాగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో అలా వాళ్ళ పాపాలని తొలగింపజేసుకోవచ్చని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంటే సూర్యోదయం కాగానే చీకట్లు వాటంతటవి ఎలా తొలగిపోతాయో, ఒక్క మల్లె పుష్పము కార్తీక మాసంలో విష్ణువుకు సమర్పిస్తే అలా మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాల నుంచి వెంటనే బయటపడచ్చని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే స్కాంద పురాణం ఇంకా ఏం చెప్పిందంటే, కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం పూజితో జన్మ సాహస్రం నాత్రకార్య విచారణ అంటూ స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కార్తికే కేతకీ పుష్పై అర్చయేత్ గరుడధ్వజం. కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణువుని మొగలి పూలతో పూజించినట్లయితే పూజితో జన్మ సాహస్రం నాత్రకార్య విచారణ, వాళ్ళకి 1000 జన్మలలో విష్ణువుని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. నాత్రకార్య విచారణ, ఇందులో ఏమాత్రం సంశయము సందేహం లేదని స్కాంద పురాణంలో ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంటే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్క మొగలి పువ్వు విష్ణువుకు సమర్పిస్తే 1000 జన్మలలో విష్ణువుని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో అవిసె పుష్పములతో విష్ణువుని పూజిస్తే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో గంట దానమిచ్చిన, శంఖం దానమిచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడి తోరణాలు అలంకరించడం ద్వారా కూడా అనేక కర్మ ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా చిత్రవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని, 2-3 రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో దానమిస్తే అనేక రకాలైన గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణు ఆలయానికి నడిచి వెళ్ళాలి. అలా నడిచి వెళ్తే కలిగే ప్రయోజనం కూడా స్కాంద పురాణంలో చెప్పారు. పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ అంటే నడిచి విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని మనకు స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో దండ ప్రమాణం అంటే సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో ఈ ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వహించండి. విష్ణుమూర్తిని ఈ ప్రత్యేకమైన పుష్పాలతో పూజించండి. శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా కార్తీకంలో రావి చెట్టును ఏ విధంగా ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, కార్తీక మాసంలో రావి చెట్టు ఆరాధనలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
తదా రామ, రాముడు వచ్చాడు అంటే పరశురాముడు అని అర్థం. భార్గవ రాముడు వచ్చాడు ఇప్పుడు, ఎందుకంటే భార్గవ రాముడు శాశ్వతంగా ఉన్న మహర్షి, అందుకే ఆయన వచ్చాడు. తదా రామ, కృప, వ్యాస, వీళ్ళందరూ చిరంజీవులు. ద్రౌణి, ద్రౌణి అంటే అశ్వత్థామ. వీళ్ళు ఎలా వచ్చారంటే భిక్షుకుల్లాగా సన్యాసుల్లాగా వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఇక్కడ వాళ్ళు పోల్చుకున్నారు మహాత్ములని. సమాయాత హరిం ద్రష్టం బాలకత్వం ఉపాగతం, బాలుడి రూపంలో వచ్చిన విష్ణువును చూద్దామని వీళ్ళందరూ రావడంతో తానాగతాన్ సమాలోక్య చతుర సూర్య సన్నిభాన్ హృష్టరోమా ద్విజవర పూజయాచక్ర ఈశ్వరాన్. ఇక్కడ ఉన్నవాడు సామాన్యులు గారందండి. శంబళ గ్రామంలో అందరూ కూడా మహాతపస్సులు, నైష్ఠికులు, వేదాధ్యయన తత్పరులు, యజ్ఞ తత్పరులు కనుక వారి తపశ్శక్తితో వచ్చిన మహర్షులందరినీ పోల్చుకొని వాళ్ళకి స్వాగత సత్కారాలు చేశారు. వాళ్ళందరూ వారి వారి స్థానములు యందు పూజింపబడి కూర్చున్నాక పూజితాస్తే శ్వాసనేషు సంవిష్టా స్వసుఖాశ్రయా హరిం క్రోడగతం తస్యా దదృశు సర్వమూర్తయ. వచ్చిన వాళ్ళందరూ దేవతలు కూడా తల్లి ఒడిలో ఉన్న పిల్లవాడిన విష్ణువుని చూసి తం బాలకం నరాకారం విష్ణుం, నరాకారంగా ఉన్న విష్ణువుని చూసి నత్వా మునీశ్వరా, మునులందరూ నమస్కారం చేస్తూ ఉండగా ఏం పేరు పెడతామంటే మునులందరితో చర్చ చేసి పేరు పెట్టండి. ఈ పేరు మామూలు కాదు. కల్కిం కల్క వినాశార్థం ఆవిర్భూతం విదుర్బుధా నామాకుర్వం తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతం. ఏమని పేరు పెట్టారు? కల్కి. ఎందుకు ఆ పేరు పెట్టారంటే కల్క వినాశార్థం ఆవిర్భూతం. కల్కి పదానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు. కల్కమును నశింపచేయుటకై పుట్టాడు గనక ఈయనకి కల్కి అని పేరు పెడుతున్నాం. ఇది కల్క వినాశార్థం ఆవిర్భూతం విధువు బుధా నామాకుర్వం తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతం. అంటే కల్కమును నశింపజేయువాడు కల్కి, ఇది అర్థం. ఇక్కడ కల్కమనగానేమి అనే దానికి అర్థం చూస్తే కల్కో అస్య అస్తి ఇది హార్యతయా ఇది కల్కి అని వ్యుత్పత్తి అండి ఇక్కడ. అంటే ఎవనికి కల్కము హరింపదగినదయో, ఎవనికి కల్కము హరింపదగినదయో అంటే ఆయనకి కల్కము నశింపజేయడమే స్వభావం. అంటే కల్కాన్ని నశింపజేయడం ఎవడికి స్వభావమో వాడు కల్కి. కల్కమనగా ఏమిటి? కల్కమనగా అనేక నానార్థాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుందాం. ఒకటి వంచన, ఇంకోటి భయం, మూడవది మిథ్య, నాలుగవది అధర్మం, ఐదవది పాపం, దోషం, అన్నీ కలిపిస్తే కల్కం అని పేరండి. ఇప్పుడు తెలిసిందా? అంటే కపటము, అధర్మము, భయము ఇవన్నిటికీ కలిపి కల్కం అని పేరు. ఈ కల్కముని ఎవడు నశింపజేస్తాడో, నశింపజేయడమే ఎవడికి స్వభావమో వాడిని కల్కి అంటారు. అంటే చీకటిని నశింపజేయడం సూర్యుడికి ఎలా స్వభావమో, దోషములను నశింపజేయడం ఆయనకి స్వభావము కనుక కల్కి. విష్ణువు కొత్తగా పేరు పెట్టారా? ఆయన ఎప్పుడూ కల్కి, ఇది ఒక్కటి తెలుసుకోవాలి. కృష్ణుడు అనే పేరు ఎప్పుడూ అనుకున్నది, రామాహ అనే పేరు ఆయనకు ఎప్పుడూ ఉన్నది. విష్ణువు దశరథ పుత్రుడు అయినప్పుడే రాముడు కాడు, ఎప్పుడూ రాముడే ఆయన, అంటే ఎప్పుడూ ఆనంద స్వరూపుడే. అలాగే యశోదానందులకు దేవకీ వస్తువులకు పుట్టినప్పుడు కృష్ణుడు కాడు, ఎప్పుడూ కృష్ణుడే. ఎందుకు? కృష్ణ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం మనం భాగవతంలో, సచ్చిదానంద స్వరూపుడు కదా. అలాగే కల్కి అనేది విష్ణువు యొక్క పేరు, ఆ పేరు ఇప్పుడు పుట్టింది, ఈ పుట్టించుకున్నాడు తనతో పాటు ఇక్కడ. కనుక కల్కి, కల్కమును పోగొట్టువాడు కల్కి. కల్కం అంటే భయము, దోషము, వంచన ఇత్యాది అధర్మ ప్రభావాలు, వాటిని నశింపజేసేవాడు. కనుక కల్కి అనే మాట మహామంత్రము. తస్మై కల్క్యాత్మనే నమః నారాయణాయ వాసుదేవాయ భగవతే విష్ణవే అని మహానుభావుడు భీష్ముడే స్తుతించాడు ఇక్కడ. అందుకే కల్కమును పోగొట్టువాడు గనక కల్కి. ఈ శ్లోకం మరొక్కసారి చెప్పుకుందాం. చెప్తున్నది కల్కిం కల్క వినాశార్థం ఆవిర్భూతం విదుర్బుధా నామాకుర్వం తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతం కృత్వా సంస్కార కర్మాణి యయుస్తే హృష్టమానసాహ. అప్పుడు చేయవలసిన జాత సంస్కారాదులన్నీ చేసి ఋషులందరూ ఆనందంగా వచ్చిన దారిలోనే వెళ్ళారు. తతస్స వృధే తత్ర సుమత్యా పరిపాలిత కాళేనాల్పేన కంసారి శుక్లపక్షే యథాశశి. ఇక్కడ వాడు ఎవడో మనం గుర్తు చేస్తున్నాడండి. ఈ కంసారి అయిన కృష్ణుడు సుమతి చేత పెంచబడుతూ క్రమంగా వృద్ధి చెందాడు అన్నాడు. అంటే కృష్ణుడే కల్కి, కృష్ణుడు అని. కల్కి ఇంకా రాలేదనుకోవద్దు, వచ్చిన కృష్ణుడే మనకు కల్కి తెలుసుకుంటారు. ఆ కృష్ణుడిని స్మరిస్తే చాలు కలిదోషాలు పోతాయి. ఎప్పుడో చతుర్థ పాదం చివరా అక్కర్లేదయ్యా,
ఈ కలియుగంలో భాగవత కథ తలంచుకుంటూ కృష్ణుని స్మరించండి. ఆయనే కల్కియై మన యొక్క కల్కమును నశింపజేస్తాడు. ఇంకేం కావాలి మనకి ఈ కథలు? అందుకే కంసారి పై మరొక చోట చెప్తాడు ఇక్కడే, మాతృకా మాంగళ్యవచ కృష్ణ జన్మదినే తథా అన్నాడు. ఇక్కడ కృష్ణ జన్మదినే, కృష్ణ జన్మదిన సమయంలో అన్నాడు. పుట్టినప్పుడు కృష్ణుడు పుట్టాడా? కృష్ణుడే పుట్టాడు. చెప్పే తీరులో అది అలా కృష్ణ జన్మను గుర్తు చేస్తూ, ఎందుకంటే కలికి పైన జరిగిన అవతారం కృష్ణ అవతారం, మధ్యన ఇంకే అవతారాలు రాలేదు. వచ్చేసేది కూడా పొరపాటు పడకండి, అవధి కలి దోషం అంటే. అందుకే ఈ విషయాన్ని దగ్గర చెప్తున్నాడు. కాలేన అల్పేన కంసారి శుక్లపక్షే యథాశశి, శుక్లపక్ష చంద్రుల్లా వర్ధమానమయ్యాడు. అయితే ఈ కల్కికి పైన 3 అన్నదమ్ములు ఉన్నారు, ఈయనతో కలిపి 4, మొత్తం 4 అన్నదమ్ములు. అచ్చ రామావతార స్ఫురణ చూడండి. బహుశా రామకృష్ణ ఉభయ అవతారాలు కలిసిపోయి కలికిలో కనబడుతున్నాయా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన పరాక్రమం, ఆ ధనుస్సు పట్టుకు వెళ్ళడం, ఖడ్గం పట్టుకు వెళ్ళినప్పుడు రాముడే కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ. ఆ ధర్మ స్వభావం వీటన్నిటిలో కూడా రామచంద్రమూర్తే దర్శనమిస్తాడు. ఆ మాటకు వస్తే రాముడి కృష్ణుడికి భేదం ఉందా? అందుకే ఇక్కడ పాడే పదాలు కూడా అచ్చంగా రాముని వలన ఈయనకి 3 అన్నలు ఉన్నారు. అయితే రాముడే పెద్దవాడు, అక్కడ మిగిలినవాడు చిన్నవాడు. ఇక్కడ ఈయన చిన్నవాడు, మిగిలినవాడు పెద్దవాడు. ఆ మాటకు కృష్ణుడికి ముందు 7 ఉన్నారు. 6 పోయారు అనుకోండి, 7 ఆయన ఉన్నాడు, తర్వాత 8వ ఆయన. ఈయన ముందు 3 ఉన్నారు, 3 క్షేమంగానూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈయన కంటే ముందు 3 సంతానం ఉన్నారు విష్ణుయసుడికి. కల్కే జ్యేష్ఠాస్త్రయ శూరాహ, వాళ్ళు మహాశూరులు. వాళ్ళు కవి ప్రాజ్ఞ సుమంత్రకాహ, వాళ్ళు 3 కవి, ప్రాజ్ఞుడు, సుమంత్రుడు. వీటికి కూడా అర్థాలు వెతికితే మనకు తెలుస్తున్నది. జ్ఞానస్వరూపాలకి 3 పేర్లండి ఇక్కడ. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఆశుతోషుడైన పరమేశ్వరునికి, నీరజాక్షుడైన మహావిష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క పవిత్రవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఆచరించే ప్రతి ఒక్కటి కూడాను అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తుంది. పుణ్య ఫలప్రదాయకమైనటువంటి జీవన విధానం ఈ కార్తీక మాసంలో ఇమిడి ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్తీక మాస ప్రారంభం నుంచి కూడాను ముగింపు వరకు కూడాను నిత్యం శ్రీహరిని, పరమేశ్వరుణ్ణి, గౌరీదేవిని, లక్ష్మీదేవిని, వీళ్ళందరినీ కూడాను మనసు నిండా నింపుకొని ప్రతినిత్యం కూడాను మనం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క విశిష్టవంతమైనటువంటి నామాలను ఉచ్చరిస్తూ ఈ జీవితం సుఖప్రదమై ఉండేటట్టుగా మనం ప్రవర్తించాలన్నమాట. మానవ జీవితం సుసంపన్నం కావడానికి నిజమైన పూజ ఏది అని ఆలోచన చేసినప్పుడు పూజ గదిలో మనం ఉండేది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే. రోజంతా కూడాను ఒక రోజులో మహా ఉంటే 30 నిమిషాలు పూజ చేస్తామేమో. మిగతా మొత్తం కూడాను బయట గడిపేటువంటి కాలం అంతా కూడాను దాదాపు 23 గంటల సేపు బయటే ఉంటామన్నమాట. కాబట్టి ఈ పూజ చేసేటువంటి విధి విధానం మానసిక జపంగా మారాలి ఈ కార్తీక మాసంలో. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అనుక్షణం కూడాను ఆ దైవదత్తమైనటువంటి హరిహర తత్వాన్ని మనసులో ఉంచుకొని మనం నిత్యం కూడాను ఈ కార్తీక మాసమంతా కూడాను ప్రవర్తించినట్లయితే ఈ శరీరమంతా కూడాను శివమయం జగత్తుగా మారిపోతుంది. మనం చూసేటువంటి ప్రతి ఒక్క వస్తువులోనూ కూడాను పరమేశ్వరుని దర్శించాలన్నమాట. అదే అసలు సిసలైనటువంటి విధి విధానం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:36. తిథి పంచమి సాయంకాలం 4:55 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:55 వరకు. వర్జం రాత్రి 11:10 నుంచి 12:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:24 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:32 నుంచి 2:07 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం కార్తీక మాసం. కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతాలైనా పూజలైనా దానాలైనా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఎందుకంటే ఇది చాలా పుణ్యప్రదమైన మాసం కాబట్టి. బుధవారం కావడం వల్ల మనం శ్రీరామచంద్రుడిని పూజించుకోవడం, బాలరామాయణంలో మొదటిసారిగా పారాయణ చేయించడం పిల్లల చేత. బుధవారం గణపతికి కూడా ప్రీతికరమైనది. గణపతికి పూజ చేసుకోవడం, అలాగనే శ్రీరామచంద్రునికి ప్రీతికరం కాబట్టి రామునికి ఆరాధన చేసుకోవడం, హయగ్రీవునికి ప్రీతికరం కాబట్టి పెసలతో పాయసం చేసి హయగ్రీవుడికి నివేదన చేయడం, పిల్లలకి ప్రసాదంగా పెట్టడం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని వృద్ధి చెందిస్తాయి, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఈ ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే, దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు. ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియలౌల్యమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య ప్రాణికొక్కడికే అధికారం, ఏ ఇతర ప్రాణులకు లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకుండా అసలు ఉపాసనా క్రమంలో అడుగు పెట్టలేడు. అందుకే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభం అశ్విని నక్షత్రంతో కూడుకున్న ఆశ్వీజ మాసంతో మొదలై, శరత్కాలంలో నవరాత్రులు చేస్తే శారదా నవరాత్రులు, మళ్ళీ చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు. ఇందులో మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆషాఢమాసంలో అసలు ఈ ప్రయాణం ప్రారంభించడానికి గురువుగారి అనుగ్రహం, గురు పౌర్ణమి. తరువాత అన్ని విధాలుగాను అనుగ్రహించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం. శరీరమునందు బలము తేజస్సు దగ్గర నుంచి ఒక ఉపాసనకి కూర్చోగలిగినటువంటి శక్తి దగ్గర నుండి అన్నీ ఇవ్వగలిగిన తల్లి లక్ష్మ అంటే గుర్తు. ఆ ఐశ్వర్య కటాక్షం ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి లక్ష్మీస్వరూపిణి అయి శ్రావణ మాసంలో కొలవబడుతుంది. అసలు పెద్ద విచిత్రం ఏమిటంటే, సరస్వతిని లక్ష్మీ స్వరూపంగానే వేదం కీర్తించింది.
అందుకే శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నప్పుడు శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి అని సరస్వతీ స్వరూపాన్ని శ్రీ సూక్తం లక్ష్మీ స్వరూపంలోకి చేర్చింది. సరస్వతీ కటాక్షమే లక్ష్మీ కటాక్షము. సరస్వతీ కటాక్షం లేకుండా నువ్వు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఏం వాడుకుంటావు? పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని ఏం వాడుకుంటావు? అందుకే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తం ఆశ్వీజ మాసం. బ్రహ్మముహూర్తం దాటినటువంటి కాలం, కొద్దిగా దాటినటువంటి కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి స్నానానికి అంత ప్రసిద్ధి రావడానికి కారణం అదే. సరే, ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అయినప్పుడు అది కూడా స్నాన వైభవానికి సంబంధించిందే. కానీ గౌణ స్నానము అని చెప్పి అథవా కనీసం సూర్యోదయాత్పూర్వం లేచి చేసేటటువంటి స్నానం వరకు కూడా ఉత్తమ స్నానమే. అందుకే కార్తీకం అందరికీ అవకాశం ఇవ్వగలిగినటువంటి ఉపాసన కాలముగా నిలబడుతుంది. కాబట్టి కార్తీక స్నానాలు అని పేరు వచ్చింది. అందుకే మీకు ఏ మాసంలోనూ ఆ మాసం పేరు మీద ఇన్ని ఉండవు. ద్వాదశి దీపాలని కార్తీక మాసమే, కార్తీక పౌర్ణమి అని కార్తీక మాసమే, కార్తీక దీపం అని కార్తీక మాసమే, కార్తీక స్నానం అని కార్తీక మాసమే. ఇందులో స్నానము వలన వచ్చేటటువంటి ఫలితం ఏమి అని అడిగితే వేదం 10 లక్షణాలు చెప్పింది. ఈ 10 లక్షణములను సంతరించుకోవడం కోసం స్నానం చెయ్యాలి. కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలము శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు. 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. అందుకే స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేశారు. ఒంటి మీద బట్టతో ఆ స్నానం చేసేటటువంటి ద్రవ్యమునందు నదీ స్వరూపములను ఆవాహన చేసి ఆ ఆవాహన చేయబడినటువంటి నదీ స్వరూపాలతో కూడిన పవిత్ర జలముల యందు మజ్జనం చెయ్యాలి. శరీరమునందు శౌచమును పొందడానికి మలాపకర్షణ స్నానం చెయ్యాలి. స్నానానికి మొదటి ప్రయోజనం మలాపకర్షణం. రెండవది, స్నానము చేత తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచము శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవడమే శరీరమునందు తేజస్సు నిలబడడానికి కారణమై ఉంటుంది. ఆ స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ये तु शक्रकथां दिव्यां इमां पर्वसु विप्रमध्ये वदिष्यन्ति न ते प्राप्स्यन्ति किल्बिषम् ఈ ఇంద్రుడికి సంబంధించిన కథను ప్రతి పర్వంలోనూ విప్రులు వింటూ ఉండగా చెప్పిన వారికి ఎలాంటి పాపము అంటదన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 283వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు: ఓ ధర్మరాజా, నువ్వు జ్వరం అంటే శక్తి ఎలా పుట్టింది అని అడిగావు కనుక దక్షుడి యాగఘట్టాన్ని విను. పూర్వం దక్షుడు అశ్వమేధ యాగం ప్రారంభించి అందరూ దేవతలను పిలిచాడు, కానీ సతీదేవిని పిలవలేదు. అందుకు సతీదేవి బాధపడి శివుణ్ణి మరీ మరీ ఒప్పించి అక్కడికి వెళ్ళి అవమానం పాలై యోగాగ్నిలో పడి కాలిపోయింది. యోగాగ్నిలో అప్పుడు శివగణం దక్షుడు యజ్ఞశాలకు వచ్చారు. యజ్ఞశాలకు వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేశారు.
యజ్ఞం మృగరూపాన్ని ధరించి ఆకాశానికి ఎగిరిపోయింది. దాన్ని చూసి శివుడు ధనస్సు బాణాలు పట్టుకొని వెంటబడ్డాడు. అప్పుడు ఆయన నుదుటికి చెమట పట్టి నేల మీద పడింది. దాని నుండి ఒక భయంకర పురుషుడు పుట్టి దక్షుడు యజ్ఞశాలను సర్వనాశనం చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి శాంతింపజేసి ఆ భయంకర పురుషుడికి జ్వరం అనే పేరు పెట్టాడు. శివుడికి యాగంలో భాగం కల్పించాడు. అందుకు శివుడు సంతోషించి లోకశాంతి కోసం ఆ జ్వరాన్ని విభాగం చేసి జంతువులకు చవటి భూమికి కూడా పంచాడు. ఈ శివజ్వరం మరణ సమయంలోనూ ప్రసవ సమయంలోనూ మధ్యలో కూడా వస్తుంది. దీనికి ప్రాణులన్నీ నమస్కరించవలసిందే. వృత్రాసురుడు ఈ శివజ్వరం వల్లే మరణించాడు. విష్ణు భక్తుడు కావటం వల్ల పరమపదాన్ని కూడా పొందాడు. ఇమాం జ్వరోత్పత్తి మదీన మానసక, ఇమాం జ్వరోత్పత్తి మదీన మానసక, పఠేత్ సదాయ సుసమాహితో నరక, పఠేత్ సదాయ సుసమాహితో నరక, విముక్తరోగః ససుఖీ ముదాయుతః, విముక్తిరోగః ససుఖీ ముదాయుతః, లభేత్ కామాంస యథా మనీషితాం, లభేత్ కామాంస యథా మనీషితాం. ఈ జ్వరోత్పత్తిని ఏకాగ్ర చిత్తంతో ధైర్యంతో ఎప్పుడు చదివేవాడు రోగ విముక్తి పొంది సుఖ సంతోషాలతో కోరిన కోరికలన్నీ పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 284 అధ్యాయం. ఇందులో దక్షుడు చెప్పిన శివ సహస్రనామం చెప్పబడింది. మహాభారతంలో 2 శివ సహస్రనామాలు ఉన్నాయి. మరొకటి అనుశాసనిక పర్వంలో వస్తుంది. దానిని ఉపమన్యు మహర్షి చెప్పాడు. ఈ శివ సహస్రనామాన్ని మనం చెప్పుకుంటున్నాం. అదే లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఇలా 2 శివ సహస్రనామాలు ఉన్నప్పటికి కూడా ఉపమన్యువు చెప్పిన సహస్రనామమే అన్ని క్షేత్రాలలోనూ అన్ని దేవస్థానాలలోనూ అందరూ పఠిస్తున్నారు. కనుక మనం కూడా దానినే మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 285 అధ్యాయం. మానవుని కోసం చెప్పబడినటువంటి ఆధ్యాత్మతత్వం అంటే ఏమిటి, ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి అని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు. దీనికి భీష్ముడు చెప్పిన సమాధానాలన్నీ కూడా మనం భగవద్గీతలో చెప్పుకున్నట్లుగానే ఉన్నాయి. ఈ అధ్యాయంలో పంచతన్మాత్రాలు, పంచభూత లక్షణాలు, పంచభౌతిక శరీర లక్షణాలు, బుద్ధి, మనస్సు అనే వాటి గురించి, పరమాత్ముడిని చేరే విధానం గురించి ఇందులో చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 286 అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఓ పితామహ, లోకమంతా దుఃఖాలకు భయపడుతోంది, మృత్యువుకు భయపడుతోంది. అందుచేత దుఃఖము మృత్యువు లేకుండా ఉండే ఉపాయం ఉపదేశించు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు సమంగ నారద సంవాదాన్ని చెప్పాడు. అందులోని ప్రధాన విషయాలను సమంగుడు ఇలా చెప్పాడు. నిత్యం ఎవడికి దుఃఖం కలగదు, అలాగే నిత్యం ఎవడికి సుఖం కలగదు. అందుచేత భోగాలను సుఖాలను కోరుకోకూడదు. దుఃఖం కలిగితే చింతించకూడదు. కనుక మహాపురుషుడైతే ఇతరుల నుండి దేనిని కోరడు, రాబోయే లాభాన్ని మెచ్చుకోడు. ఎంతగా సంపదను లభించినా కూడా ఆనందించడు, అలాగే సంపద పోయినా దుఃఖించడు. బంధువులు, ధనం, ఉత్తమ కులం, శాస్త్రాధ్యయనం, మంత్రాలు, బలం మొదలైనవి కూడా రాబోయే దుఃఖాన్ని తప్పించలేవు కూడా. కనుక ఉత్తమమైనటువంటి శీలాన్ని కలిగి ఉండటమే మంచిది. అదే ఈ లోకంలోనూ కూడా శాంతినిస్తుంది, పరలోకంలోనూ కూడా శాంతినిస్తుంది. ప్రతి వాడికి యోగం ఉండాలి. యోగం లేని వాడికి సమబుద్ధి కలగదు. యోగం లేకపోతే సుఖము కలగదు.
ధైర్యము, దుఃఖత్యాగము ఈ రెండే సుఖాన్ని కలిగిస్తాయి అన్నాడు సమంగుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 287వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. గురు పూజాచ సతతం, గురు పూజాచ సతతం, వృద్ధానాం పర్యుపాసనం, వృద్ధానాం పర్యుపాసనం, శ్రవణం చైవ శాస్త్రాణాం, శ్రవణం చైవ శాస్త్రాణాం, కూటస్థం శ్రేయ ఉచ్యతే, కూటస్థం శ్రేయ ఉచ్యతే. ఎల్లప్పుడూ గురు పూజ, ఈశ్వరారాధనం, పెద్దలను సేవించటం, శాస్త్ర విషయాలను వినటం అనే ఈ మూడు సర్వకాలికంగా ఎప్పుడైనా శ్రేయస్సుని కలిగిస్తాయి. ఈ విషయంలో నారదుడు గాలవుడికి మంచి మాటలు చెప్పాడు. అందులోని ముఖ్య విషయాలను గ్రహించుతాం. మిత్రులను ఆదరించాలి, శత్రువులను నిగ్రహించాలి, ధర్మార్థ కామాలను సమకూర్చుకోవాలి. ఇవి శ్రేయస్సును కలిగిస్తాయి. నివృత్తి కర్మణ పాపాత్, నివృత్తి కర్మణ పాపాత్, సతతం పుణ్యశీలత, సతతం పుణ్యశీలత, సద్భిశ్చ సముదాచారక, సద్భిశ్చ సముదాచారక, శ్రేయయేత దశంశయం, శ్రేయయేత దశంశయం. పాపకృత్యాల నుండి దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ పుణ్యవర్తన కలిగి ఉండాలి. సజ్జనులతో కలిసి ప్రవర్తించాలి. ఇవి ఏ సందేహం లేకుండా శ్రేయస్సు కలిగిస్తాయి. శ్రేయస్సు కోరుకునేవారు రాత్రి సంచారం చేయకూడదు, పగటి నిద్రపోకూడదు, సోమరితనాన్ని విడిచిపెట్టాలి, చాడీలు చెప్పటం మానాలి, మత్తు పదార్థాలు సేవించకూడదు, ఆహార విహారాలను అతిగా సేవించకూడదు, అలాగని పూర్తిగా విడిచిపెట్టకూడదు. మితంగా ఉండాలి, అన్నిటిలోనూ మితంగానే ఉండాలి. ఎవరికీ అడగకుండా ఏదీ చెప్పకూడదు. అన్యాయంగా అడిగిన వాడికి అసలే చెప్పకూడదు. అంటే విషయం తెలిసినవ సరే, అప్పుడు జడులాగా ఉండాలి. తతో వాసం పరీక్షేత, తతో వాసం పరీక్షేత, ధర్మ నిత్యేషు సాధుషు, ధర్మ నిత్యేషు సాధుషు, మనుష్యేషు వదాన్యేషు, మనుష్యేషు వదాన్యేషు, స్వధర్మ నిరతేషు చ, స్వధర్మ నిరతేషు చ. మానవుడెప్పుడు కూడా ధర్మాత్ములైన సాధువులతోనూ దాతలతోనూ స్వధర్మాన్ని పాటించే మంచివారితోనే నివసించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 288వ అధ్యాయం. మానవుడు ఏం చేస్తే సుఖపడతాడు, దుఃఖించకుండా ఉంటాడు అని సగరుడు ప్రశ్నించాడు. అప్పుడు అరిష్టనేమి ఇలా చెప్పాడు. ఆకలి దప్పులు, క్రోధ లోభ మోహాలు విడిచిపెట్టి సత్వగుణం గలవాడు ముక్తుడవుతాడు. జూదం, పానం, స్త్రీలు, వేట వీటి మీద ఆసక్తి లేనివాడు నిత్యముక్తుడవుతాడు. రోజు పగలు రాత్రి కూడా ఎంత అనుభవిద్దామా, ఎంత తిందామా అని ఆలోచించేవాడు దోషబుద్ధి గలవాడవుతాడు. సుఖ దుఃఖే సమేయస్య, సుఖ దుఃఖే సమేయస్య, లాభాలాభౌ జయాజయౌ, లాభాలాభౌ జయాజయౌ, ఇచ్ఛాద్వేష భయోద్వేగౌ, ఇచ్ఛాద్వేషౌ భయోద్వేగౌ, సర్వథా ముక్తయే వసః, సర్వథా ముక్తయే వసః. సుఖదుఖాలు, లాభాలాభాలు, జయాపజయాలు, రాగద్వేషాలు, భయోద్వేషాలు సమానంగా ఉండేవాడు అన్ని విధాల ముక్తుడవుతాడు అని బోధించాడు. ఈ బోధను సగరుడు విని ద్వేషం లేకుండా ఉండటం,
మైత్రి, కరుణ మొదలైన మోక్షం ఇచ్చేటువంటి గుణాలను కలిగి ఉన్నాడు. ప్రజలను సుఖంగా పరిపాలించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 289వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భీష్ముడు ధర్మరాజుకు శుక్రుడి కథను చెప్పాడు. పూర్వం ఉశనుడనే ఋషికి బాగా కోపం వచ్చి దేవతలకు శత్రువయ్యాడు. ఒకనాడు ఉశనుడు యోగ బలంతో కుబేరుణ్ణి వశం చేసుకొని అతడి ధనమంతా అపహరించాడు. అందుకు కుబేరుడు కంగారు పడి శివుణ్ణి ఆశ్రయించాడు. శివుడు శూలం తీసుకొని ఉశనుడెక్కడా అంటూ వెంటబడ్డాడు. ఇంతలో ఉశనుడు శుక్రాచార్యుడి రూపంలో శివుడి శూలాగ్రం పైకి చేరాడు. అది శివుడు గ్రహించాడు. వెంటనే శూలం ధనుస్సులాగా వంగింది. వంగటంతో ఉశనుడు శివుడి చేతిలోకి వచ్చాడు. వెంటనే శివుడు ఉశనుణ్ణి గొటుక్కమని మరింగేశాడు. తర్వాత శివుడు కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. దానివల్ల శివుడి పొట్టలో ఉన్నటువంటి ఉశనుడు తపస్సు కూడా వృద్ధి చెందింది. తర్వాత ఉశనుడు బయటికి రావాలి, శివుణ్ణి ధ్యానించి రేతస్సు వచ్చే ద్వారం నుంచి బయట వచ్చేశాడు, బయటపడ్డాడు కూడా. అప్పుడు శివుడు ఉశనుడికి వధిద్దామని శూలం ఎక్కిబెట్టగా పార్వతీదేవి అడ్డం పడి ఇతడు మన పుత్రుడు, చంపటానికి వీలు లేదు అంది. నాటి నుంచి ఆ రోజు నుంచి కూడా ఉశనుడు శుక్రాచార్యుడయ్యాడు. శివుడు నవ్వుతూ శుక్రుడితో నీకిష్టమైన చోటుకి వెళ్ళన్నాడు. శుక్రుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఇది శుక్రాచార్యుడి చరిత్ర అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 290వ అధ్యాయం. ధర్మరాజు ఓ పితామహ, మేలు కలిగించే విషయాన్ని చెప్పు అని కోరాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. అప్పుడు భీష్ముడు పరాశరుడు జనకుడికి చెప్పిన బోధన ఇలా చెప్పాడు. ఓ జనక మహారాజా, ధర్మయేవ కృతః శ్రేయాన్, ధర్మయేవ కృతః శ్రేయాన్, ఇహ లోకే పరత్ర చ, ఇహ లోకే పరత్ర చ, తస్మాద్ధి పరమం నాస్తి, తస్మాద్ధి పరమం నాస్తి, యథా ప్రాగుర్మనీషిణః, యథా ప్రాగుర్మనీషిణః, యథా ప్రాగుర్మనీషిణః. విద్వాంసులు ఇలా చెప్తున్నారు, స్వధర్మాన్ని యథావిధిగా ఆచరిస్తే ఇహపరలోకాలలో శ్రేయస్సును కలుగుతుంది అని. దానిని మించింది ఇంక ఏమీ లేదు. మానవుడు మనస్సు, కన్నులు, మాటలు, చేతులతో 4 రకాల పనులు చేస్తాడు. అవి ఎలా చేస్తాడో అలాగే వాటి ఫలాన్ని కూడా పొందుతాడు. ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, ధైర్యం, తేజస్సు, సంతోషం, నిజం చెప్పటం, సిగ్గు, అహింస, ఏ వ్యసనము లేకపోవటం, సామర్థ్యం అనే 10 మానవుడికి సుఖం కలిగిస్తాయి. వివేకం గలవాడు బ్రతికినంతకాలం పాపపుణ్యాలలో ఆసక్తుడు కాకుండా తన మనస్సును భగవంతుడి ధ్యానంలో ఉంచటానికి ప్రయత్నం చేయాలి. నాయం పరస్య సుకృతం, నాయం పరస్య సుకృతం, దుష్కృతం చాపి సేవతే, దుష్కృతం చాపి సేవతే, కరోతి యాదృశం కర్మ, కరోతి యాదృశం కర్మ, తాదృశం ప్రతివిద్యతే, తాదృశం ప్రతివిద్యతే. జీవుడు ఇంకొకడు చేసిన పుణ్యపాప కర్మలను అనుభవించడు. తాను స్వయంగా ఎలాంటి పని చేస్తే అలాంటి ఫలాన్ని పొందుతాడు. ఇతరుల పనులను నిందిస్తూ అలాంటి పనులనే తాను చేయకూడదు, ఇతరుల పనులను నిందిస్తూ తాను స్వయంగా చేసేవాడు లోకంలో వెక్కిరింపులకు లోనవుతాడు అని జనకుడికి బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 291వ అధ్యాయం. ఇందులో కర్మఫల ప్రాప్తిని పొందటము, పుణ్యకర్మల వల్ల కలిగే లాభాలు చెప్పబడ్డాయి. పరాశరుడు జనకుడు చెప్పిన ముఖ్యమైన విషయాలను
మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓ జనక మహారాజా, ఆయుర్న సులభం లబ్ధ్వా, ఆయుర్న సులభం లబ్ధ్వా, నావకర్షే ద్విషాంపతే, నావకర్షే ద్విషాంపతే, ఉత్కర్షార్థం ప్రయతేత, ఉత్కర్షార్థం ప్రయతేత, నరః పుణ్యేన కర్మణ, నరః పుణ్యేన కర్మణ. మానవ శరీరానికి ఆయుస్సు ఎంత దుర్లభమైనదో కనుక ఆయుస్సును పొందినవాడు ఆత్మను ఎప్పుడూ పతితం చేసుకోకూడదు. మానవుడు పుణ్యకర్మను ఆచరించి ఎప్పుడూ ఆత్మోన్నతికై పాటుపడుతూ ఉండాలి. గొప్ప ఫలాన్ని ఇచ్చేటువంటి పని ఏదైనా పాప సంబంధం కలిగి ఉంటే వివేకం గలవాడు మాత్రం ఆ పనిని ఎప్పుడూ చేయకూడదు. అహం తు తావత్ పశ్యామి, అహం తు తావత్ పశ్యామి, కర్మ యద్వర్తతే కృతం, కర్మ యద్వర్తతే కృతం, గుణయుక్తం ప్రకాశం వా, గుణయుక్తం ప్రకాశం వా, పాపేనానుప సంహితం, పాపేనానుప సంహితం. పుణ్యకర్మనైనా పాపకర్మనైనా బహిరంగంగా చేసినటువంటి, రహస్యంగా చేసిన, తెలిసి చేసిన, తెలియకుండా చేసిన, అది దాని ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. దేవతలు మునులు చరిత్రలో వారు చేసిన పనులు కొన్ని సందేహాస్పదంగా ఉంటాయి. ఎందుకు ఇలా చేశారు, ఇలా చేయవచ్చా, ఇది తగినది కాదు కదా అని అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వారి పనులను తలుచుకొని ఆ దేవతలను, ఆ మునులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు, వినకూడదు. ప్రతిదానికి కారణం ఉంటుంది. అది మానవ బుద్ధికి తోచదు. దేవతా బుద్ధికే దాని రహస్యం తెలుస్తుంది. ఓ జనక మహారాజా, ప్రతి వ్యక్తికి కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ధర్మాత్ముడై ఉండాలి. సమస్త ప్రాణులను తనలాగానే భావించాలి. చదువు, తపస్సు, వయస్సులలో తనకంటే గొప్పవారిని, పెద్దవారిని, గురువులను యథాశక్తిగా గౌరవించాలి. నిజం చెప్పుతూ మంచి నడవడికతో ఉండాలి. అలా ఉంటేనే సుఖం కలుగుతుంది అని బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 292వ అధ్యాయం పరాశర గీత. పరాశర మహర్షి జనకుడికి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.